ఇక రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల ఎంపీపీ మంద జ్యోతి పాండుకు అవమానం జరిగిందంటూ ఎంపీడీఓ ఆఫీస్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఎంపీపీ ఎంపీటీసీలు ఈ నెల 3వ తారీఖున సార్ల రావులపల్లి గ్రామ పంచాయతీ నూతన బిల్డింగ్ను జెడ్పీటీసీ జంగారెడ్డి గ్రంథాలయం చైర్మన్ కప్పటి పాండురంగారెడ్డిలు కలిసి ప్రారంభించారు. అయితే ఎంపీపీకి తెలియకుండా ప్రోటోకాల్ పాటించకుండా ఎలా గ్రామ పంచాయతీ ప్రారంభిస్తారని ఎంపీడీఓను ప్రశ్నించారు. జెడ్పీటీసీకి ఎంపీడీఓ ఆఫీసులో స్థానం లేదని, జెడ్పీటీసీ రూమ్కి ఎంపీపీ తాళం వేస్తే తాళం తీసి జెడ్పీటీసీని ఆయన రూమ్లోకి పంపించారని ఎంపీడీఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీపీ జ్యోతి. కలెక్టర్ వచ్చే వరకు ధర్నా విరమించేది లేదని భీష్మించి కూర్చున్నారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని సముదాయించడంతో ఆందోళన విరమించారు. గ్రంథాలయ చైర్మన్ అంటే ఆయన ప్రోటోకాల్ ప్రకారం పోయి రిబన్ కటింగ్ చేయొచ్చా అదొకటి చెప్పండి. ఇదా ఏదో మాకు జెడ్పీటీసీ లేదు ఉందా సహకరించి ధర్నాలో పాల్గొంటున్నందుకు అందరికీ ధన్యవాదాలన్నా. అన్న ఏం లేదన్నా, ఎంపీపీ అంటే మండల అధ్యక్షురాలు ఒక మహిళ దళిత మహిళ అని చెప్పి నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదన్నా. ఎంపీడీఓ గారు ప్రోటోకాల్ ప్రకారం నడవట్లేదన్నా. ఇంకోటి ఏంటంటే గ్రామ పంచాయతీలు ఎంపీపీ అండర్లో ఉంటాయి, కానీ ఎంపీపీకి విరుద్ధంగా వాళ్ళు ఏం చేసిరంటే జెడ్పీటీసీ గ్రంథాలయ చైర్మన్ వెళ్లి గ్రామ పంచాయతీ ఓపెన్ చేయడం జరిగింది. ఆ విషయము నేను ఎంపీడీఓ గారిని, ఈఓపీఆర్డీ గారిని, సూపరింటెండెంట్ గారిని పిలుచుకొని అడిగినన్నా. వాళ్ళు సమాధానం మాకు తెలియదని చెప్పారు, ఈజీగా తప్పించుకురన్నా. సరే వాళ్ళు కలిసిపోవట్లేదు, ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళకు జెడ్పీటీసీకి రూమ్ ఇవ్వాలని ఎక్కడ లేదన్నా. కాబట్టి నేను రూమ్ కు తాళం వేసుకున్నా. నేను తాళం వేసి బయటకు వెళ్ళగానే ఎంపీడీఓ గారు లాక్ తీసి జెడ్పీటీసీ గారికి ఇచ్చిర్రు. లోపటి ఈ రోజు సోమవారం వచ్చిన తర్వాత నేను మాట్లాడితే అప్పటి వరకు తీయొద్దు, నేను మాట్లాడినాక తీయాలి అని చెప్పిపోయినా. అయినా గానీ ఎంపీడీఓ గారు వినకుండా వాళ్ళకు లాక్ తీసి ఈ రోజు లోపల కూర్చోబెట్టి గత 3 గంటల నుంచి నేను బయట కూర్చొని ధర్నా చేస్తున్నా. అయినా గానీ వాళ్ళు లోపల ఆఫీసర్లు కూర్చోండ్రు. జెడ్పీటీసీ గారు, ఎంపీడీఓ గారు లోపడే కూర్చొని నన్ను బయట కూర్చోబెట్టిరన్నా. ఒక దళిత మహిళ అని కించపరుస్తున్నా, అందుకోసం ధర్నా చేస్తున్నాను. నాకు న్యాయం జరిగేంత వరకు, అక్కడ రూమ్ కు లాక్ వేసేంత వరకు నేను ధర్నా మాత్రం ఆపనాను. లకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేకమైన స్థానం కేటాయించాలని మేము ఎంపీడీఓ గారిని, ఈఓఆర్డీ గారిని కోరడం జరిగింది. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు జరిగినా కానీ వాళ్ళు స్పందించలేదు. కాబట్టి మా ఎంపీపీకి, దళిత ఎంపీపీకి ఈ మండల అభివృద్ధి కార్యక్రమంలో చాలా అన్యాయం జరుగుతుంది. ఆమె అనుమతి లేకుండా గ్రామ పంచాయతీ కార్యాలయము ఓపెనింగ్ చేసిరు. జెడ్పీటీసీ గ్రంథాలయ చైర్మన్ అయినటువంటి వారు ఓపెనింగ్ చేసిరు. అట్టి విషయాన్ని వాళ్ళ దృష్టికి తెలిస్తే మాకు తెలియదని తప్పించుకున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ ఎంపీపీ ఆధ్వర్యంలో
పూర్తిగా ఎండిఓ కార్యాలయం ఉంటుంది కాబట్టి ఆమె అనుమతి లేనిది అక్కడ వారు ఉండడానికి అవకాశం లేదు. వారు మాకు విరుద్ధంగా అక్కడ పార్టీ కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకొట్టి మా దళిత ఎంపీపీని ఎండిఓ గారు మిగతా వారు అవమానపరుస్తుంది. అందుకనే మేము ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. జిల్లా మన చామర్ తాళం వేసింది. తాళం వేస్తే మేము ఆమె ఎండిఓ నేను వచ్చి తీసినాను. ఎవరు తీసింది ఏం లేదు. ఎందుకు తాళం వేయాల్సి వచ్చింది? ఎందుకు వేసింది మన ఆలనాడు కాదు. అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ సంబంధం లేదు, అది అఫీషియల్ ప్రోగ్రామ్ కాదు. సర్పంచ్ మనం పిలిస్తే పోయినప్పుడు దాన్ని సర్పంచ్కి వాళ్ళు తెలుసుకోవాలి. మన సంబంధం పాత బిల్డింగ్ స్కూల్ బిల్డింగ్ స్కూల్ ఖాళీ అయితే ఆయన వారితో పూజ చేసుకుంటున్నా పిలిస్తే మేము పోయినాం. అది ఆ సర్పంచ్కి మనం పిలుచుకోవాలి, ఆఫీసర్ పిలుచుకోవాలి. మన సంబంధం